భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షటకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం நமாமியகம் திராவிட வேத சாகரம் திருவழிதினாடென்னும் தென்குருகூரென்னும் மரவினியவன் பொருநல் என்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் செந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் தேதும் ஒரே விலையனந்தேசட் கோபன் பாதங்கள் யாம் உழைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன் புகழ் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் நீன்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளத்தை தத்தாய் இராமானுசன் மிக்கவரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாகி தொக்கையிலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருகையருபோம் இசை வேதத்தில் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமः. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ప్రపన్న జనకూటస్థులు పెరుమాళ్ల వల్ల తమ అజ్ఞానాన్ని పోగొట్టుకుని మయంవరమదినలం మరుళనం యవనవన్నట్లుగా జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రబంధాలని లోకాలకు అందించినటువంటి నమ్మాళ్వారు వారు అనుగ్రహించిన తిరువాయిమొഴി 6వ పదిలో మనం 6వ దశకంలో ఉన్నాము. ఇది అంతా కూడా ఆ తల్లి యొక్క అవస్థలో, తాయిమార్ అవస్థలో చెప్పేటువంటి అద్భుత పాసురాలు. అందులో మనం 6 పూర్తి చేసుకున్నాం. 7వ పాసురం 6 పూర్తి చేసుకుని 7వ పాసురంలో ప్రవేశించాం. 8వ పాసురం చెప్పాలి. 7 అయిపోయిందా? అందుకనే ఒక నిమిషం ఆగి డౌట్ వచ్చి చెప్తారు కదా మీరు అని నేను డేట్స్ వేసుకుంటాను. ఆ మధ్యలో వేస్తుంటే కాదు, ఇంక రేపటి నుంచి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అది 8వ పాసురం. సాయ కురందం ஒசித்தமியற்கு மாயச்சகடமுதை தமிழாளர்க்கு பேய பிணம் பட பாலுன் பிரானுக்கு என் వాస కుజలి జందదుమాన్వే. చాలా చెప్పుకుంటున్నా అందంగా. ఇది చదవడానికి చాలా అందమైనటువంటి తిరువాయిమొழிలాగా సేవాకాలం చేస్తుంటే చాలా అందంగా ఉంటుంది. ఇందులో మాన్బు అంటే సౌందర్యము అని అర్థం. వరుసగా ఇన్ని పాసురాల్లో కూడా అందం, సౌందర్యం, లావణ్యం ఇలాగా పర్యాయ పదాలుగా కనిపిస్తాయి, కానీ అందులో కొంచెం తేడాలు ఉంటాయి. అందం అంటే ఏదో ఒక అవయవ అందం అవుతుంది. లావణ్యం అంటే మొత్తం మీద సాముదాయిక శోభ అవుతుంది. ఇలా అందాలు పోగొట్టుకుంటోంది అంటున్నారు. ఇందులో సాయ కురందం, కురందం అంటేనండి గురువింద చెట్టు అని ఒకటి. కృష్ణుణ్ణి వశం చేసుకోవడానికి రాక్షసులు ఎన్ని రూపాల్లో వచ్చారో చెప్పలేం. అందులో గురువింద చెట్టు రూపంలో బాగా చక్కగా పూలతో వాటితో నిండిపోయి ఆకర్షణీయంగా కనపడేలాగా ఒక చెట్టుగా వచ్చేసాడు ఒక రాక్షసుడు అన్నమాట. సాయవ సిద్ధ, వాడు పడేలాగా కిందకి తోసివేసి తమియర్కు, అలాంటి అసహాయ సూర్యుడు నెంబర్ 1. గురువింద చెట్టు రూపంలో వచ్చిన రాక్షసులని నశింపచేసిన వాడు నెంబర్ 1. శగడం మాయ ఉదైతమనాళర్కు నెంబర్ 2. శకటాసురుడు మాయ అంటే 2 అర్థాలు. వాడు మాయమైపోయేలాగా అని అర్థం, అంటే నశింపచేసేలాగా అని అర్థం. అంటే రాక్షసుల్ని సంహరించినట్లు, లేక వాడి మాయలని అణచినట్లు, ఇలా ఇన్ని అర్థాలుగా చెప్పుకోవచ్చు. ఉదైతమనాళర్కు, ఒక్క తన్ను తన్నినటువంటి శకటాన్ని ఆ నాయకుడు అని. కావాలని తన్నలేదు, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. పిల్లలకి అతి సహజమైనటువంటి కాళ్ళు చేతులు ఆడించుకోవడం అనేటువంటి ఒక అలవాటుతోటి కాలు ఇలా అనేటప్పటికే ఆ శకటానికి తగిలింది.
వాడు రాక్షసుడుగా బాలుండెక్కడ బండి ఎక్కడ నభో భాగంబుపై ఎక్కడ పడ్డాడు, ఆకాశం దాకా ఎగిరి కింద పడ్డాడు. ఇదంతా ఎక్కడైనా ఉందా అని అందరూ చోద్యాన్ని చూసినట్టు చూశారని చెప్పినట్లుగా శకటాసుర భంజనం అంటే ఒక చిన్న పాసురంలో ఒకటి గురువింద రూపంలో ఉన్న రాక్షసుణ్ణి, రెండు శకటాసురుణ్ణి, మూడు పేయే పిణం పడ పాల ఉణ పిరానక్కు పాల్ ఉన్ పిరానక్కు. పేయే అంటే పూతనండి. ఇక్కడ పూతన శవమై పడేలాగా పాలు తాగినటువంటి పిరాన్. ఇక్కడ ఒక వ్యాఖ్యానంలో ఒక అందమైన మాట వస్తుంది. ఇది వెనక నుంచి ముందుకు చెప్పారేంటండి. ఫస్ట్ పూతన వచ్చింది, తర్వాత శకటాసురుడు వచ్చాడు, తర్వాత గురువింద చెట్లవి ఇతను బయటకు వెళ్ళినప్పుడు వచ్చాయి. అది కదా ఆర్డరు. చెప్పేయడంలో ముందు గురువిందని, తర్వాత శకటాసురుణ్ణి, తర్వాత పూతనని ఎందుకు చెప్పారు అని అంటే ఆయన పైకి వచ్చేటువంటి ఆసురావేశాలకి రావడంలో ఒక క్రమం లేదు. ఇష్టం వచ్చినట్లు వచ్చేసారు. అక్కడ క్రమం లేదు కాబట్టి ఇక్కడ కూడా అక్రమంగా చెప్పారు. సరదా అన్వయం అన్నమాట ఇది. ఎన్ నా యొక్క కుమార్తె మా అమ్మాయి వాసం కుశలి. దాని చుట్టూ దాని పరిమళం ఎంత బాగుంటుందండి. అసలు పెరుమాళ్ళు సర్వగంధుడు అయ్యాడంటే ఈవిడ సర్వగంధమైన ఈ కొప్పుని తాకడం వల్లే ఆయనకంత గంధత్వం వచ్చిందేమో అనేలాగా అందమైన పాశం కలిగినటువంటి కొప్పు కలిగినటువంటి మా అమ్మాయి మాన్ విజందదు, అందాన్ని పోగొట్టుకుంది. 8 వ్యాఖ్యానం ఎట్టాం పార్ట్ 205వ పేజీ అండి. కృష్ణనుడయ్య విరోధ నిరసనత్తుకు తోత్తు ఇవళ్. కృష్ణుడి యొక్క విరోధ నిరసనాలన్నీ తలుచుకుందండి. ఈ పాసురంలో 3 చెప్పుకున్నామే, ఎట్సెట్రా మొదలైనవి అన్నమాట. తోత్తుం ఇవళ్ తన్నుడయ్య స్త్రీత్వ ఇజందాళెంగరార్. తన స్త్రీత్వాన్నే పోగొట్టేసుకుంది. అంటే నేను ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు అన్న నియమాలనే పోగొట్టేసుకుంది. అతనికి సర్వస్వాన్ని సమర్పించడానికి సంసిద్ధురాలు అయిపోయింది. సాయ పురందము సిద్ధతమియర్కు అసురావే సత్తాలే తలైత్తు పోత్తు నిన్న పురందத்தை వేరోడే సాయందు విషం బడి మురిత్తనియర్కు. ఆవేశంతో ఓ వచ్చేసి అద్భుతంగా పూచేసి తన దగ్గరికి వచ్చేటప్పటికి తన కొమ్మలతోటి అతన్ని నశింప చేయవచ్చు అనేటువంటి దుర్మార్గపు ఆలోచనలు కలిగినటువంటి ఆ రాక్షసుడిని అవలీలగా నశింపచేసి తనియర్కు అన్నారు. తనియం అంటే ఒక్కటే, అద్వితీయము అని అర్థం. ఓ 10 మంది సాయం చేయాల, ఒక్కడే ఠాపమని వాడిని కాస్త పైలోకాలకి పంపించేసిన సాహసము అన్నమాట. నమ్మి ముద్ద పిరానయ్యే తన వీరం సైదవర్కు. మళ్ళీ స్పష్టత. నంబి మూర్త పిరాన్ అంటారండి, బలరాముడికి పేరు నంబి మూర్త పిరాన్. ఆయన కూడా లేకుండా ఒక్కడే వెళ్ళి ఈ రాక్షసులందరినీ పటపటపట చంపి పాడేశాడు. తాను అత్తనమయ్యి లేచండ్రు తన కాను వివళకొనైవు. అంటే తాను ఒక్కడే వెళ్ళి వాటిని నశింప చేసినటువంటి ఒక అందమైనటువంటి భావం ఒంటరిగా చేశాడు అని. అప్పుడు అంటే ఈ నాయికకి ఏం బెంగ, తానత్తనమయ్యి లేసన్ను తన కాడమివళక్కుననేవు. అయ్యో ఒక్కడే చేశాడే, ఆ టైంలో నేను ఉంటే ఎంత బాగుండేది, నేను ఎంత సాయం చేసేదాన్ని అనుకుంటుంది కండి ఈవిడ నేను చేయగలమండి సహాయాలు. కానీ అలా అనిపిస్తుంది, ఒంటరిగా ఉండిపోయాడే, అయ్యో నేను లేకపోయానే ఆ సమయంలోని ప్రేమ కలిగిన చోట ఉండే భావాలన్నమాట. మాయ శకటముద ఇద్దమనాడరెక్కు కృత్రిమ శకటం ఎన్నుదల్. అది మామూలు శకటం కాదండి, అసుర ఆవేశము కలిగినటువంటి శకటము. తళరందం మురెందం శకట అసురుడు ఉడల్ వేరా పిళందు వీయా ఎందరపడియే శకటం ఉడుమాయింపడి ఎన్నుదల్. ఆ బండి అంత దొల్లుకుంటూ అలా వచ్చేస్తూ ఉంటే తప్పమని దాన్ని తన పాద స్పర్శ చేత నశింప చేసినటువంటి అద్భుతమైన మాయ కలిగినటువంటి మహానుభావుడు. శగడం నూరు మాయుంబడి ఎన్నుదల్.
ఉరుమాయం బడి దాని రూపము నాశనమయ్యేలాగా తన్నినటువంటి మనేడు మణాళర్కు శ్రీ జనకరాజన్ తిరుమగడకు ధనుర్భంగం పోలే. మణాళర్ నుండి అందగాడండి. ఎలా అందగాడు? ఆవేళ రామావతారంలో సీతమ్మని జయించడానికి ధనుర్భంగం పోలే శివధనుస్సుని ఎలా ఎక్కుపెట్టాడో இவ்வாவ பதத்தானை காட்டியா ఎత్తు ఇవళ అనన్యార్గయ్యా కెత్తు. ఇదిగో ఇవాళ నీకోసం ఈ శక్తాన్ని తన్నేస్తున్నా. ఆవేళ రామావతారంలో శివచాపాన్ని ఎక్కుపెట్టాను, ఇవాళ పరంకుశనాయికి మీకోసం ఈ శకటాన్ని తన్నేస్తున్నాను చూడండి అన్నట్లుగా ఒక రాక్షస సంహారం చేసి చూపిన మహా అనన్యార్గయ్యాకెత్తు. ఆ ఆళ్వారి నాయకుని తనకి వశం చేసుకున్నటువంటి మహానుభావుడు. పేయ పిడంబడ పాలుంపిరానకు. ఇంకా రాక్షసి నశించేలాగా పూతన యొక్క పాలు తాగినటువంటి వాడు. సూర్పకణావైపోలే పోరనర్క దైవిడ కై ఉయిరోడ విడాదే. చాలా అందమైన భావం. రామావతారంలో శూర్పణకని చెప్పాడు కానీ ముక్కు చెవులు కోసి వదిలేశాడండి. శత్రువుని ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు. మనకు ఒక సామెత ఉంది, శత్రుశేషం అగ్నిశేషం రుణశేషం ఉండకూడదు. ఇవి కాస్త కాస్త మిగుల్చుకున్నామంటే రెట్టింపు అయిపోయి చాలా పవర్ఫుల్ అయిపోయి మన జీవితాలను మీదున పడేస్తాయి. శూర్పణకను అలా వదిలిపెట్టేటప్పటికి కరదూషణాదుల్ని తెచ్చింది, రావణాదుల్ని తెచ్చింది. అంత రామాయణ కథకి మూలకారకులైపోయింది. అమ్మో రామావతారంలో తప్పు పని చేశాను, అప్పుడే చెప్పేసి ఉంటే దాన్ని ఇంత కథ జరిగేది కాదు, కాబట్టి ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పి పూతనయ్యాయి పిణమాయ విజయం పడి ములయ్యుండ వల్ల మహోపకారణకు. పూతనని చిన్నప్పుడే పాలు తాగుతూనే మన ప్రాణాలు కూడా లాగేసి శత్రువు లేకుండా మిగలకుండా చేసుకున్నటువంటి అవతారమూర్తికి ఎన్వాస కుజలి నైసర్గిక పరిమళాన కుజలై విడయ్య వెన్పంపిళ్ళై. జుట్టుకి సహజమైన పరిమళం ఉంటుంది, అందరికీ ఉండదండి. పద్మిని జాతి స్త్రీలకు ఉంటుంది. అందరికీ చెమట్లు పట్టేసి చెమట వాసనలు వస్తుంటాయి, అందుకంటే ఏమో అందాలు ఉండవు. మరి పద్మిని జాతి స్త్రీలకైతే చాలా పరిమళాలు వెదజల్లుతూ ఉన్నటువంటి కేశాలు కలిగినటువంటిది. ఇషం తదుమాన్పే తను పుష్పప్రయుక్తమాన సైగళై ఎల్లాం కాట్టి. తాను పురుషుడుగా చేయగలిగినవన్నీ చేసి చూపించేశాడు. అంటే తన మగతనాన్ని చూపించేసి ఇవిడయ్య స్త్రీత్వత్తై కొండ, ఈవిడ స్త్రీత్వాన్ని దోచుకున్నాడు. ఒక్క మాటలో చెప్పేశాడు. తన మగతనం చూపించాడు, ఈవిడ స్త్రీత్వాన్ని దోచుకున్నాడు. మాన్బో మార్చినై స్త్రీత్వం మాజగో ఎన్నం సొల్లం మాన్పై. మాన్బు అంటే అందమని చెప్పచ్చు, స్త్రీత్వం అని కూడా చెప్పచ్చు. ఇలాగా అందమైనటువంటి విరోధి నిరసన శీలత్వం ఈ 8వ పాసురంలో చెప్పబడింది. పాసురం ఎంత బాగా నడక సాగిందో చూడండి. సాయ కురందం ముసిద్ధతమియర్కు మాయ చగడం ఉదైత్తమణాళర్కు పేయ పిణం పడ పాలున్ పిరానక్కు. 3 ఇన్ని గొప్ప పనులు చేసిన వాడు. ఎన్వాస కుజలి ఇజందరు మాన్బే. అలాంటి వాడి కోసం మా అమ్మాయి తన సర్వస్వాన్ని పోగొట్టుకుంది. 9 மாண்பமை கோலத்து எம்மாயக்குரடற்கு செஞ்சுடற்குந்தன்ன செஞ்சுடரார் மூர்த்திக்கு பாண்பெருந்தோர்த்தத்து என் காப்புத்தனம்பிக்கு என் பூண்புனை மென்முலை తోత్తదు పొర్పే. అన్ని కూడా షష్ఠీయంతాలుగా వాడడంలో ఒక అందమైనటువంటి నడక పాసురానికి ఆయనకి 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 అని అర్థం వచ్చేటువంటి కు 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 అనేటువంటి పద ప్రయోగాల వల్ల ఆ నడకకే ఒక వింత అందం వస్తుంది అన్నమాట. ఈ 9వ పాసురంలో వామనాది అవతారాలు చూపించాడండి. వామన ఆది అన్నారండి. వామనుడు మొదలైన, ఆది అంటే శ్రీరాముణ్ణి తీసుకుంది 2వ అవతారంగా అని చెప్పి వ్యాఖ్యానంలో మనకి చెప్తారు. ఈ వామనుడి యొక్క అందాన్ని ఎంత వర్ణించినా సరిపోదండి. అబ్బబ్బా, చిన్నవాడు, అందమైన యజ్ఞోపవీతం, చేతిలో పలాస దండం, చిన్న కమండలం, చిన్న పిలక,
వచ్చి రాని మాటలలాగా మంత్రాల శబ్దం. దీనికండి ఎంత వ్యాఖ్యానం ఇచ్చారు. ఆ ఇచ్చిన వ్యాఖ్యానంలో నేను 1% చెప్తున్నాను అన్నమాట. మీకు అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. అంత వ్యాఖ్యానం ఇచ్చారండి. ఎలాగండి అంత గొప్పతనం ఏముందండి ఇందులోను అని అంటే, ఊరికే 1-2 చెప్తాను నేను విన్న వాటిల్లో. గాయత్రి మంత్రం చెప్పుకుంటున్నాడండి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనుకుంటూ వస్తున్నట్టండి. అలా అలా బుల్లివాడు అలా అంటే ఎంత పెద్దవాళ్ళని చదివితే ముద్దుండదు, కానీ పిల్లలు అలా చదివితే అబ్బా ఎంత బాగా చదివావు, ఎంత బాగా చదివావు. ఇది ఎలాగా, ఇందులో 8 అక్షరాలు ఒక్కొక్క మంత్రంగా అన్నమాట. 3 పాదాలుగా ఉంది, అంటే అనుష్ఠుప్పు లక్షణంగా ఉంది. అంటే గాయత్రి అనేటువంటిది మాత, అదే పలాస దండానికి ప్రతి చిహ్నము అంటారు. ఆ దండం ఇలా పట్టుకొని వస్తున్నాడు అంటే గాయత్రి మంత్రాన్ని నేను తీసుకొని వస్తున్నాను, అదిటండి అందులో ఉండేటువంటి అర్థం. ఇప్పుడు మామూలుగా వేదాస్త్రయి అంటారండి, వేదాలు 3 అంటారు. అదేంటండి 4 కదా అంటే, మనకి ఋగ్ యజుర్ వేద సామ ఈ 3 వేదాలు. ఋగ్మంత్రమేమో మంత్రాలు ప్రధానంగా కలది, సామమేమో ఋక్కులో ఉన్న మంత్రాలు కూడా సామవేదంలో ఉంటాయి, కానీ అది గాన ప్రధానంగా ఉన్నది. సామవేదమే కదలి స్వామి పెదవి మధువు కాగా అంటాడు ఒక మహాకవి. అంటే అలా గాన రూపంగా సామవేదం వస్తుంది. ఋక్కులో ఉన్న మంత్రాలు కూడా సామవేదంలో ఉంటాయి. ఇంకా తర్వాత ఋక్కు యజుస్సామ, యజుస్సేమో ప్రయోగం అన్నమాట. ఏది ఎలా చేయాలి ప్రాక్టికల్ గా చెప్పేటువంటి అద్భుతమైనటువంటి వేదం, అది చదివే పద్ధతి సామం. ఈ 3 సారమే అధర్వణ వేదము అంటారు. అందువల్ల 3 యొక్క సారంగా వచ్చింది కాబట్టి వేదాహ త్రయీ అంటారు. ఇందులో మనకి 4 అవస్థలు చెప్తారండి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలు అని. మనం మెలకుగా ఉన్నాం అనుకుంటాము, పడుకున్నాం అనుకుంటాము, కలలు కన్నాం అనుకుంటాము, లేస్తాము మళ్ళీ. ఈ అవస్థలలో ఒకదాన్ని మించింది ఒకటి. ఇది బాహ్య ప్రపంచాన్ని మరిపించేటువంటి అవస్థలుగా వీటన్నిటికీ, ఈ 4టికి 4 చాలా లోతుగా ఎక్కువ చెప్పారండి. అక్కడ మనం అంత డీప్గా వెళ్ళట్లేదు. ఈ 4 అవస్థలలో పెరుమాళ్ళ యొక్క 4 అవస్థలు మన చేత తలవబడుతూ ఉంటాయి లోపల అంటారు. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపాలు భావింపబడాలి. అంటే నిద్రలో కూడా మనం పెరుమాళ్ళ వైపే ఈ దృష్టిని అవి అనుకోకుండానే మళ్ళింప చేసేలా ఉండాలి. అంత పవిత్రమైనటువంటి నిద్ర పట్టాలి. ఇంకా అందులో మనకి బ్రహ్మముడి ఉంది కదండి, 3 పేటలుగా ఉంటుంది కదండి. ఈ 3 పేటలు సత్వ రజస్ తమో గుణాలకి ప్రతీకలు. దాంట్లో మౌంజీ బంధనం అని దాన్ని పట్టుకుంటాడు కదండి మౌంజిని. ఆ మౌంజీ బంధాన్ని పట్టుకోవడం, నేను వేదాన్ని పట్టుకునే జీవితాన్ని గడుపుతాను అని ప్రతిజ్ఞటండి. అందువల్ల ఉపనయనము అనేటువంటిది వేదాన్ని నమ్మిన ప్రతివాడు చేసుకోవలసిన కనీస ధర్మము. కానీ ఎంత దురదృష్టం అండి, గొప్ప గొప్ప ఇళ్లల్లో కూడా ఉపనయనాలు పోతున్నాయండి ఈ మధ్య. అసలు జరగట్లేదండి. కొన్ని ఇంకా సామాన్యమైన లోకంలో పెళ్లికి ముందు అదొక అడ్డుగా పొద్దున్నే ఉపనయనం చేసేసి అరగంట వాళ్ళలా అనిపించేసి తర్వాత పెళ్లికి కావలసినటువంటివన్నీ చేసుకుంటున్నారు. నిజంగా సమాజాన్ని చూస్తుంటే మనకి ఎంతో బెంగగా ఉంటుంది. మనం ఏం చెయ్యలేం. నువ్వు వెళ్ళి నువ్వు ఎందుకురా ఒడుగు చేసుకోలేదు అని ఎవరిని అడగలేం. కానీ ఒడుగులు కాకుండానే పెళ్లిళ్ళు చేసుకుంటున్న వాళ్ళు, ఒడుగు చేసుకోవలసిన వర్ణంలో పుట్టి ఒడుగులు చేసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకునేటువంటి మహానుభావులని ఎంతో మందిని చూస్తున్నామండి. అది మన దురదృష్టం. వేదాన్ని నమ్మకపోవడము అనేటువంటిది అన్నమాట. ఎన్ని అర్థాలు చెప్పారో ఆ రూపానికి గాని
ఆ పలాస దండానికి గాని, వేసుకున్న యజ్ఞోపవీతపు ముడికి గాని, ఆ ముడిలో 3 వేదాలు ముడిపడి ఉన్నాయి అన్నారు ఒకే వాక్యం. అందుకనే దాన్ని సంధ్యావందనం చేసుకునేటప్పుడు అలాగ చేత్తో పట్టుకొని, ఎందుకు ఆ పట్టుకోవడం అంటే నేను వేదాన్ని నమ్మినటువంటి వాడిని. ఇలాంటి విశేషాలు ఎన్నో చెప్పారండి ఈ 9వ అధ్యాయం 9వ పాసురం యొక్క వ్యాఖ్యానంలో. అవన్నీ మనం చెప్పుకోవడం లేదు. నిన్న ఉన్నాయని చెప్పారు అని ఒక మాటను చెప్పుకుంటున్నాం. మనం సముద్రాన్ని మొత్తం చదవలేము. ఇదిగో ఇది సముద్రము అని చూస్తున్నాం అంతే. అంతే కదండి మన శక్తి. అది మామూలు ప్రపంచం కంటే 3 రెట్లు ఎక్కువ ప్రపంచం, సముద్ర ప్రపంచం. అందులోకి వెళ్ళలేం, ఆ ప్రపంచాన్ని చూడలేం, తెలుసుకోలేం. ఇదిగో ఇది సముద్రం అని చెప్తున్నాం. అలా కూడా చెప్పకుండా దాని ముఖం చూడకుండా వెళ్ళిపోయేటువంటి స్థితి ఇవాళ సమాజంలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. వంబదాం పాటలు దీని ప్రతిపదార్థం చూడండి. మాంబు అంటే సౌందర్యం, అది కోలం మాయం, సౌందర్యాన్ని అలంకారంగా కలిగిన వాడు. అందమే అలంకారం. అసలు చూస్తేనే ఆ రూపం ఎంత ముద్దొస్తుందో, ఎంత బాగుందో అని ఇప్పటికి మనం చిన్న పిల్లలకి 25 ఏళ్ళు వచ్చిన వాడికి చేస్తే వాడు ఆ పలాస దండంలాగే ఉంటాడు, ఇద్దరు నడుస్తున్నట్టుంటుంది, ముద్దేమీ ఉండదండి. చిన్న పిల్లలకి చేసామనుకోండి, వాళ్ళు అది పట్టుకుని నడుస్తుంటే హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఆ రూపాన్ని చూస్తూ ఉంటే. ఎన్ కుళర్కు మన వామనుడికి అంత అందగాడు ఆ వామనుడు. శంసుడం కుందన్న శంసుడం ఎర్రని కాంతి కలిగిన తేజోమయమైన మూర్తికు అసలు ఆ రూపమే అందంగా మెరిసిపోతోందండి. అలా కదిలి వస్తుంటే ఏదో ఒక కాంతియే రూపం దాల్చి వస్తోందా అన్నట్లుగా ఉంది. ఎన్ కాకుత్తనం బిక్కు కాణ పెరుం తోత్తం ఎన్ కాకుత్తనం బిక్కు, చూడదగినటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి అవతారము కాకుత్తన్. కాకుత్తన్ అంటే కాకుచ్చుడు. కాకుచ్చుడు అనేటువంటి వాడి మూపురము మీద ఇంద్రుడు ఉండి యుద్ధము చేసిన సంఘటన ఒకటి మనకి చెప్తారు. అందుకని అతనికి ఆ రాజుకి కాకుచ్చుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆ వంశంలో పుట్టినటువంటి వాడు. ధర్మ పరిపాలన కోసమని ఇంద్రాది దేవతలను కూడా వశం చేసుకోగలిగిన వంశంలో పుట్టినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. ఆయన కోసం ఆశపడి ఎన్ పూణ మెన్ములై పొను ఇలందదు, ఇంత అందమైనటువంటి వక్షస్థలము కలిగినటువంటి మా అమ్మాయి తన అందాలన్నిటినీ కూడా పోగొట్టుకుంటోంది అని చెప్తున్నారు. 9ాம் பாட்டு శ్రీ వామనార్జనేకావతారంగళిలే అగప్పట్టు వామనాది, వామనుడు మొదలైన అంటే శ్రీరాముడిని తీసుకున్నారు. అనేక అవతారాలలో అందానికి ఈడుపడి మా అమ్మాయి తన అழகை ఇళ్ళందాడు, తన సౌందర్యాన్ని పోగొట్టుకుంది. మాన్ బిచ్చాది అழகு, మాన్ అంటే అందము అనే. శమైంద ఒప్పనై ఉడయ్యనాయ్ ఆశ్చర్యమాన వేషత్తయుడయ్యన శ్రీవామనకో అంటే శుద్ధ సత్వమూర్తి అండి. మనస్సులో మామూలుగా మనుషుల్లో త్రిగుణాత్మకమైన దేహం ఉంటుంది. ఆ 3 ఎక్కడో అక్కడ అహంకారం, నడకలోనో మాటలోనో పలుకులోనో ఎక్కడో అక్కడ మిగిలిన గుణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ వామనుడి దగ్గర శుద్ధ సత్వము, సాత్వికతే రూపుదాల్చినటువంటి వామన మూర్తి. మాన్ భోజగు మాయమన్రు వంచనయ్యాగోమాం, ఒక అందమైన మోసం చేసిన చంటివాడు. ఏం మోసం చేశాడు? చిన్న పాదాన్ని చూపించి పెద్ద పాదంతో లోకాలన్నీ కొలిచేసినటువంటి వాడు. అది వంచన కాకపోతే ఏమిటండి? 3 అడుగులు ఇమ్మంటే పాపం 3 అడుగులే కదా, ఇంత భూమి ఇస్తే సరిపోతుంది అనుకున్నాడు బలిచక్రవర్తి. 3 బ్రహ్మాండం అంతా నిండిపోయినటువంటి వంచకుడు. சென்சுடரிச்சாதி அடியிலே நீர்வாத்து படுத்தவாறே வளரந்தபடி ஓங்க புகரை உடையும் மலை போலே అజగయ విడవై ఉడయ్య వడివై ఉడయ్యవనుకో. ఏం చెప్పారండి? ఉదకధార ఇలా చేతిలో పడింది. ఇమ్మంటే బలిచక్రవర్తి దాన తీర్థమర చేతిలో దానవారియా నింగిలో పడ్డాయి. ఈయనక్కన్నాడు, అరే ఎప్పుడు పడ్డాయి, ఎప్పుడు పెరిగాడు?
స్విచ్ వేసా లైట్ వెలిగింది, ఎప్పుడు వేసా ఎప్పుడు వెలిగింది, కరెంట్ ఇక్కడి నుంచి అక్కడి దాకా ఎప్పుడు వెళ్ళింది, ఎప్పుడు ఆన్ అయింది మనకి తెలియదు. ఇలా దాన తీర్థం అరచేతిలో పడింది. ఏమండి, ఈ పడినటువంటి నీళ్లు బ్రహ్మలోకంలోకి వెళ్ళాయి. బ్రహ్మ కాళ్ళు కడిగాడు, ఈశ్వరుడు శిరస్సును ధరించాడు. ఆ తర్వాత గంగానది అతని శిరస్సును ధరింపబడింది. ఈ ప్రక్రియలన్నీ ఏమైపోయాయో తెలీదు. అడిగిలే నీరు వార్తకడుతవారే పాదాల మీద నీళ్లు పోసి ఇలా అనేటప్పటికే వళరందపడి పెరిగిపోయాడు. రయ్యమని ఎంత అద్భుత అవతారమో! వామనావతారం, త్రివిక్రమావతారం, ఇవి రెండు కూడా అందమైనటువంటి చంటివాడిగా వచ్చి పెరిగిన అవతారాలు. கண்ணுக்கினேதாய பரிச்சேத்திய போக்கியமான సన్నివేశత్తయుడయ్యవన్ ఎన్నుదల్ కాన్ పెరుం తోత్తు తోత్తుం నాశగో. ఆ అందం కన్నుకు ఇనియదు, కంటికి అసలు చూసిన కొద్దీ చూడాలి చూడాలి చూడాలి. ఎంత ముద్దొచ్చేస్తున్నాడో వామనుడు. ఇంత ముద్దొచ్చేవాడు అంత పెరిగిపోయాడా? ఎంత పెరిగిపోయాడో మనం చూడలేనంతగా, మన కంటికి అందనంతగా పెరిగిపోయాడు. జన్మరామస్య సుమహత్. దీనికి ఉదాహరణగా రామాయణంలో ఒక శ్లోకాన్ని కూడా మనకి చెప్తున్నారు. స యదా కథితం పూర్వం నారదేన మహర్షిణ రఘువంశస్య చరితం చకార భగవాన్ ఋషి జన్మరామస్య సుమహద్ వీర్యం సర్వానుకూలతాం లోకస్య ప్రియతాం శాంతిం సౌమ్యతాం సత్యశీలతాం. ఎన్ని గుణాలు! అవతార మహాత్మ్యం అంతా ఒక్క శ్లోకంలో నింపేశారా వాల్మీకి భగవానులు అన్నట్లుగా రచించినటువంటి అద్భుతమైనటువంటి నారద మహర్షి చేత ఆజ్ఞాపింపబడిన వాల్మీకి భగవానులు రఘువంశము యొక్క చరితని అద్భుతంగా మనకి అందించారు. అదే లేకపోతే ఇవాళ ఈ జాతి ఏమైపోయిందో అని అన్నట్లుగా రామస్య సుమహత్ ఎంగరి అవతార మహత్వమాదల్. అది రాముడి యొక్క వామనావతారము త్రివిక్రమావతారంగా ఎలా పెరిగిపోయిందో, రామావతారము గుణాలతో అలా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా రాముడి యొక్క కళ్యాణ గుణాలు కళ్యాణ గుణాలు కళ్యాణ గుణాలు. ఎంకాకుత్తనంబికు గుణపూర్ణనాన చక్రవర్తి తిరుమగనొక్కు గుణపూర్ణుడండి. ఎన్ని గుణాలు ఉన్నాయండి? ధాతూనామివ శైలేంద్రో గుణానామాకరోమకాన్ తక్షమం న విరోధస్తే సహతేన మహాత్మన దుర్జయేన అప్రమేయేన రామేణ రామే రణకర్మసు. ఈవిడ తార వాలికి చెప్తుందండి, కళ్యాణ గుణాత్మకుడయ్యా రాముడంటే నీకు తెలియదయ్యా. నువ్వేదో ఒక మనిషి జయిద్దామని వెనుక వెడుతున్నావు. అది ఒక మనిషి తత్వం కాదు, ఒక సముద్ర తత్వం ఒక రూపాన్ని ధరించింది. అందులో ఎన్ని గుణాలున్నాయో, సముద్రంలో ఎన్ని రత్నాలున్నాయో, రాముడిలో అన్ని గుణాలున్నాయి. నీకు తెలియదని తార చెప్పినట్లుగా దయరదర్కు మగంతన్నయ్యండ్రి మత్తిలేనెన్నం అవరిరే. నేను ఆత్మానం మానుషం మన్యే రామున్ దశరథ సుతం. నేను దశరథుడు కుమారుని అనుకుంటున్నాను. నాలో ఎంత శక్తి ఉందా అని బ్రహ్మాదులు వచ్చి చెప్పినట్లుగా ఆయన ఎన్ పూంబునై మెన్ములై ఆభరణత్తాలే అలంకృతమాయి. ఆవిడ వక్షస్థలాన్ని వర్ణిస్తున్నారు. ఎన్ని హారాలు వేసుకుందో. అవి కాక మకరికా చందనాదులన్నీ కూడా చక్కగా ఈవేళ ఈ టాటూస్ ఏవో అంటారు, ఇవన్నీ వేసుకుంటున్నారు కదండి. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టినవి కాదు. ఒకప్పుడు ఈ బుగ్గల మీద వక్షస్థలం మీద వేసుకుంటూ ఉండేవారు అన్నమాట. అలాగ ఆభరణత్తాల అలంకృతమాయ్ విరహ సహమన్రికే ఇరందొళ్ళం ముల్లయుడయ్యవళ్. ఆయన యొక్క విరహాన్ని భరించలేని వక్షస్థలము కలిగినటువంటి స్త్రీ. తోత్తు పొర్పెండ్రు అழகு. అదే వందమో పూన్పొనై మెన్ములయ్యంగయ్యాలే ఒప్పనయ్యాల్ వందాజగై ఇజందాళ్. ఆయన వస్తాడు, తాను ఆనందాన్ని అనుభవిస్తాను అనుకున్నటువంటి ఆవిడ ఆ ఆనందాలకి దూరమైంది. మలరాళ్ తనత్తుళ్ళాన్. అందమైనటువంటి వక్షస్థలము కలిగిన ఇంగిరపడియే అవన్ తన్ ములై అழகாலே పురంబదరియాదపడి కన్ని భుజుక్కమవళిగిడీర్. అతనిని పిచ్చి ఎక్కించవలసిన తన సౌందర్యాన్ని
ఈవిడ తోతాళంగాడు ఈవిడ పోగొట్టుకుంది. ఈవిడ్ని చూసి ఆయన ఒళ్ళు తెలియకుండా పరవశించిపోతాడు అనుకున్నటువంటి మూర్తిని ఆయన్ని చూసి ఈవిడ ఇవాళ తనను తాను మరచిపోయింది. అనన్యార్హ శేషత్వాన్ని అడుగడుగున చెప్తూ ఉన్నటువంటి పాసురాలు. ఇందులో ఎన్ని చెప్పారు? மாண்பனை கோலத்து ఎమ్మాయికు కూరడకు కురడర్కు అంటే వామనమూర్తికి, సెంచుడర్కు తన్న సెంచుడర్ మూర్తికు కాంతి పర్వతం కదిలి వస్తుందా అన్నటువంటి మూర్తి. పాండరందోర్తదు ఎంకాపుత్తనంబికు కాపుత్తనంబిక పుస్తవంశంలో పుట్టిన శ్రీరామచంద్రుడు. ఎన్ పూంబడై మెన్ములై తోత్తద పొర్పే. ఇలాంటి అందమైనటువంటి హృదయము అని చెప్పచ్చు, వక్షస్థలము అని చెప్పచ్చు చెప్పినటువంటి మా అమ్మాయి అయ్యో పోగొట్టుకుందే అని అంటున్నారు. 10వ పాసురం. పర్పమై నీన్ముడి పూంతంతడాయర్కు మర్పడు తోలుడై మాయప్పిరానకు నిర్పణ పల్ ఉరువాయ్ నిర్కుమాయర్కు. 3 పాదాలేమో ఆయన విశేషం చెప్పేస్తున్నారు. ఎన్ కర్పుడయ్యాటి ఇజందదు కట్టే. 4వ దాంట్లోనేమో అమ్మాయి యొక్క విశేషాన్ని చెప్తున్నారు. ఎన్ కర్పుడై అంటే ఎలాంటి అమ్మాయి అండి? మా అమ్మాయి బుద్ధిమంతురాలండి. కర్పుడై అంటే అసలు ఏం తెలియదు, ఇది అమాయకురాలు. అలాంటి అమ్మాయి లోక మర్యాదను పోగొట్టేస్తుంది. అంటే ఏం చెయ్యాలో ఏంటో అన్నీ కూడా దాటి అతిక్రమించి చేసేస్తాం. ఒక ప్రియుడు ఎదురుకుండా ఉంటే నలుగురు ముందు తాను వచ్చి కనపడకూడదు. అబ్బే అదెక్కడుందండి, ఎప్పుడో పోయింది, అది గబగబా వచ్చేసింది. ఇతరులు చూసేలాగా ప్రేమ ప్రదర్శనలు చేయకూడదు. అబ్బే ఎంత చూస్తే అంత గొప్ప. ఇవాళ సమాజంలో చూస్తున్నాం కదండి, వాళ్ళకి ఇంట్లో ప్రేమ ఉంటుందో లేదో తెలియదు. మన కళ్ళ ముందు మాత్రం అన్ని చోట్ల బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో, సమాజంలో, రిక్షాల్లో, టాంగాల్లో అన్నిట్లలో ప్రేమను ప్రదర్శించేసుకుంటూ ఉంటారు. ఇది మంచి పద్ధతి కాదు అని ఎప్పుడు చెప్పారో చూడండి. నీకు ఎంత ప్రేమ ఉన్నా 3వ వ్యక్తి ముందు నీ ప్రేమని ప్రదర్శించకూడదు ఆంగికంగా. మాటలు ఏమైనా మాట్లాడితే మాట్లాడు. ఎన్ని మర్యాదలు నేర్పుతోందండి తిరువాయిమడి. పర్పువమై నీల్ ముడి పూ తన్ తొళాయర్కు. అందంగా మరి ఉన్న మంచి కిరీటం అండి, ఆధిరాజ్యకమైన కిరీటం. కిరీటాన్ని ఎందుకు పెట్టుకుంటారు? ఈశేషితవ్యం, నేను పరిపాలకుణ్ణి అని చెప్పడం అన్నమాట. దాని చుట్టూ అందమైనటువంటి తులసిమాలని చుట్టినటువంటి వాడు. మల్ తోళుడై మాయం, మల్లులతో పోరు యుద్ధం చేశాడు అంటే చాణూర ముష్టికుల్ని చంపినటువంటి వాడు. మాయం ఆశ్చర్యభూతుడు. ఎందుకంటే అంత ఆశ్చర్యం, వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి వాళ్ళు. చూసేటువంటి వాళ్ళందరూ కూడా భాగవతంలో ఇది న్యాయమే, తగునే, ఇలాంటి చంటి పిల్లలని అలాంటి పెద్ద పెద్ద మల్లయోధులతో యుద్ధమాని చూసే వాళ్లకు కూడా భయం కలిగించేంత వీరులతోటి అనాయాస యుద్ధం చేశాడు. నిర్పణ పల్ ఆయి, అంతకంటే గొప్పతనం. సావర జంగమాదులందరిలో అంతర్యామిగా తాను ఉన్నటువంటి స్వామి. అలాంటి ఆయన కోసం నా కుమార్తె కర్పుడయ్యాటి కట్టి అందదు. ఎంత బుద్ధిమంతురాలో, లోక మర్యాదనే వదిలిపెట్టేసింది. అంటే ఏమేం చేశాడు? అందమైనటువంటి కిరీటము, తులసితో దాన్ని అలంకరించడము, మల్లులతోటి యుద్ధము, ఆదిరాజ్య సూచకమైనటువంటి తులసిమాల, సర్వాంతర్యామిత్వము, ఇలాంటివి చూసేటప్పటికి అయ్యో నేను ఒక స్త్రీని, కొన్ని మర్యాదలు పాటించాలి అనే నియమాన్ని కూడా మరిచిపోయి అన్నీ వదులుకున్నటువంటి అమ్మాయి గురించి ఈ 10వ పాసురంలో చెప్తున్నారు. 10వ పాసురం 7 వ్యాఖ్యానం 10ాం పట్టు. పరత్వమెన్న అవతారమెన్న జగదాకారత్తయ్యన్న. ఏది ఆలోచించట్లేదు. పరాత్పరుడా ఏమో, అవునేమో. అవతారమా, కృష్ణావతారమా, రామావతారమా, మనసు దోచుకున్న అవతారాల, జగదాకారత్తై. ఇది చాలా ముఖ్యమైన పదం. అంటే శారీరక మీమాంసలో భగవద్ రామానుజులు ప్రపంచమంతా స్వామికి, సృష్టి అంతా శరీరము,
ఆయన జగదాకారుడు అని స్థాపించిన సిద్ధాంతం ఇది. ఇవత్తై అడంగక్కాట్టి ఇవరడయ్య ఆవతి ఎల్లా ఆవత్తయ్యం కొన్నానన్నాను. నీ తనకున్న సర్వస్వం తీసేసుకొని ఇదే అంటూ బయట పడిపోయింది. పర్పమై ఇత్యాది ఏం అందమండి. అజగు శమైందిరు పదాయ్ ఆదిరాజ్య ప్రకాశకమాను తిరువభిషేకత్తిన్ మేలే ఐశ్వర్య సూచకమాను తిరుత్తుజాయ్ మాలయ్యుడయ్యవనుకో. ఎంత చక్కగా ఉంటాయో వాక్యాలు. ఒకటేమో ఆదిరాజ్య సూచకంగా కిరీటం పెట్టుకున్నాడు. ఆ కిరీటం మీద ఐశ్వర్య సూచకంగా తులసిమాలను పెట్టుకున్నాడు. ఈ రెండు మాటలు చూడండి, చక్కటి పదాలు కూడా వస్తాయి మనకి. ఏమిటి? ఆదిరాజ్య సూచకంగా కిరీటం, ఐశ్వర్య సూచకంగా తులసి మాల. నన్ను మించిన నియామకుడు వేరొకడు లేడు అని చెప్పేటువంటి వాడు. పూంతంతుజాయ్ ఆ తులసి కూడాట స్వస్పర్శత్తాలే పూత్తు శ్రమహరమాన ఇరుక్కై ఇదిగో నిన్ను స్వామికి సమర్పిస్తున్నాం అని దగ్గరికి తీసుకెళ్లేటప్పటికి ఒళ్ళు పులకించిపోయి ఇంతింత దళాలు అయిపోతుంటాడు. ఇన్నిన్ని పువ్వులు వచ్చేస్తాయిట, అందులో నుంచి మధువులు వచ్చేస్తాయిటండి. ఆ పువ్వుల మీద అంత పులకించిపోతుందట తులసి మాల. మర్పొరు విచ్చాది వందవరిత్తు మల్పరుదుడయ్యుడయ్యానర్కు మల్లులతోటి యుద్ధం చేసినటువంటి వాడు మాయ పిరానక్కు శాంతిన శాందడియాదపడి మల్పరుద ఆశ్చర్యం. ఇది మంచి మాట అండి. ఏమండి, అంత యుద్ధం చేశాడు మల్లులతోటి. వెళ్ళేటప్పుడు దారిలో కుబ్జ గంధాలు తీసుకెడుతోంది కంసుడికి. ఏదో మామూలు వాడే అనుకుని నాకు కూడా ఇయ్యమ్మంటే పిచ్చిదేదో ఇచ్చింది. రాజార్హం ఇయ్యి అని అడిగాడు. అబ్బాయి అది మా కంసరాజు కండి అంది. ఓసి పిచ్చిదానా, ఆ రాజుకు కూడా నేనే నాయకుణ్ణే అని చెప్పి అద్భుతమైనటువంటి చందనాన్ని తీసుకుని ఆవిడ పాదాల మీద పాదం వేసి బొటన వేలుని గడ్డం కింద పెట్టి సాగదీసి గూనితనాన్ని పోగొట్టినటువంటి మహనీయుడు. చెట్టు చెదరనటువంటి ఆ సౌగంధభరితమైనటువంటి చందనం ఇంత కూడా వాడని వాడు. మల్లులతో యుద్ధం చేస్తే చాట్లు పెట్టేసి కరిగిపోవాలి కదండి. మనం అద్భుతంగా అలంకరించుకుని వెళతాం, కాస్త శ్రమ పడ్డామంటే ఆ రూపం చూడలేం. అలా అవ్వలేదు. ఆ మాట ప్రత్యేకంగా చెప్తున్నారు. మల్ పొరుద ఆశ్చర్యం ఏ మాత్రం ఇది శాతిన శాందు అజియాదపడి రాసిన పూసిన చందనం కొంచెం కూడా పోకుండా, అంటే అవలీలగా అని అర్థం. ఎలా చేశాడో అదో పెద్ద యుద్ధం అవ్వలేదు. ఆండాళ్ళ తల్లి అంటుంది, కిళ్ళిక్కడ ఎందానై కీర్తమై పాడిపోయి గిల్లి పారేసి. అంతే, అదొక యుద్ధం. ఏమంటే అలా గిల్లి పాడేశాడా? ఎంత యుద్ధం చేశాడు. అగస్త్యుణ్ణి తలచుకున్నాడు, తర్వాత సూర్య భగవాను ప్రార్థించాడు. కానీ ఇవన్నీ లోకం కోసం అండి. కిళ్ళిక్కడ ఎందానై అవలీలగా చేసి పాడేశాడు అన్నట్లుగా. పిరానక్కు శ్రీమధురైயில் పెంగళుక్కో అరగై కూపకరేక అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ తన అందాలు చూపించేలాగా శావత్తగర్త శాందని తోళ శతురనిరే మత్తుం ఆశ్చర్యమాన ఉపకారంగళై పండినవనక్కు ఎన్నమాం. అబ్బో, ఎంత ఆశ్చర్యపోయారో మధురా నగరిలో ఉండేటువంటి స్త్రీలు. ఇతడటే 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 అని రాస్తారు మనకి పోతనామాచుల వారు. ఇతనే పోతన్ని చంపినవాడు, ఇతనేనా శకటాసురుణ్ణి చంపినవాడు. ఎంతెంత మాయలు చూపించాడో అందరికీ. నిర్పణ ఇత్యాది స్థావర జంగమాన సకల పదార్థంగళుక్కుం అంతర్యామయాయి నర్కచ్చేదే. ఇది మరీ అద్భుతం అండి. చేతనాలన్నిటిలోనూ అంతర్యామిగా ఉండి వాటిని నడిపించగలిగినటువంటి ఏకైక శక్తి స్వరూపుడు. అంతర్యామిత్వం ఎంత గొప్ప అవతారము. తగ్గత దోషై అసంస్పృష్టనాయ్, ఇది ఇంకా గొప్ప. ఏమంటే అందరిలో ఉన్నాడు కదా, మన దోషాలు ఆయనకు అంటుతాయా? పొరపాటున కూడా అంటాం. తగ్గత దోషై అసంస్పృష్టనాయ్, ఎంత కూడా పేడ పురుగే. పేడలోంచి వస్తే పేడ దాని ఒంటికి అంటదు, నిగనగా మెరుస్తూనే వస్తుంది. దానికే అంత శక్తి ఉంటే లోకాలన్నీ సృష్టించిన మహానుభావుడు అంతర్యామిగా ఉండి వీళ్ళందరి పాపాలు మోసుకుపోతాడా ఏంటి?
ఆయనకేం పట్టింది? అసలు పాపం అనేది తగలదు. నిక్కర ఆశ్చర్యభూతనకు కర్పుడయ్యాటి మిక్కవరి వయుడయ్య ఎన్ మగళ్. దీనికి ఎంత జ్ఞానం ఉందో అసలు ఎవరికైనా చెప్పగలిగినటువంటి జ్ఞాని. అలాంటి ఆవిడ తత్తస్య సదు సంభవేత్ నెరెక్కుమ్మరివరే. తత్తస్య సదు సంభవేత్, అది ఆయనకి తగినది. రాముడికి కూడా పాఠం చెప్పింది. సరేస్తు సంకులం కృత్వా లంకాం పరపలార్దన నయతే కాపుచ్చ తత్తస్య సదు సంభవేత్. ఆయన రావాలయ్యా, అమ్మ నా వీపు మీకు ఎక్కే తీసుకెళ్ళిపోతా అన్నాడు ఆంజనేయ స్వామి. ఓ రాక్షసుడు ఇటు తెచ్చాడు, ఓ కోత అటు తీసుకుపోయింది, ఇదే నా బతుకు. ఆయన రావాలి. శరైస్తు సంకులం కృత్వా, మొత్తం లంకని శరాలతో నింపాలి. మా ఉన్నయేది అది నన్ను తీసుకెడితే తత్తస్య సదురు సంభవేత్. అంత జ్ఞానం కలిగినటువంటి వాడు ఇజందదు కట్టే తన కుళ్ళవత్తయ్యనే కరాగ కాట్టి ఇవள் పక్కలుళ్ళ వత్తై నేరాగ కొండాన్. నేరాగ కాట్టి నేరాగ కొండాన్. డైరెక్ట్ గా తన గొప్పతనాలన్నీ చూపించేశాడు. డైరెక్ట్ గా ఈవెళ్ళి దోచేసుకున్నాడు. ఎవరు మాట్లాడగలిగింది ఏమీ లేదు. నిలువు దోపిడీ అయిపోయింది. కట్టడంగా కట్టెన్నో మర్యాద అయ్యాయి అంటే ఏం పోగొట్టుకుందండి? లోక మర్యాదని పోగొట్టుకుంది. ఆయన నన్ను దరి చేసుకుని తీర్చుకుంటే చాలు, ఎవళ్ళు చూసినా నాకేమీ పర్వాలేదు అన్నంత స్థితికి వచ్చింది. లోక మర్యాద ఇజందాళెన్రుమా, లోక మర్యాదని పోగొట్టుకుంది అని అర్థము. ఇది 11వ పాసనం. పర్పమైన ముడి பூந்தன்துழாயற்கு மற்பரு தோளுடை மாயப்பிரானுக்கு நெற்பனல் உருவாய் நெற்குமாயற்கு என் కర్పుడై ఆటి చెందదు కట్టే. చాలా అందమైన దశకం. చదువుతుంటే ఆయన విశేషణాలు 3 పాదాల్లోనూ, ఆవిడ ఏమేం పోగొట్టుకుందో 4వ పాదంలోనూ అంతంగా மாலுக்கு வையமளந்தமிழாளர்க்கு நீலக்கரு மேகனியானர்க்கு போல செந்தாமரை கண்ணர்க்கு ఎన్ కొంగలరియేల కొజలి ఇజందదు సంగి. 3 చెప్తుండం, 1 చెప్తుండం, 3 చెప్తుండం, 1 చెప్తున్నాడు. ఎంత అందంగానూ సేవకాలం చేస్తుంటే చాలా బాగుంటుందండి ఈ పని. ఇంకా ఫలశ్రుతిగా కట్టెగిల్ సోలై నల్వేంగడవాణనే கட்டழில் தெங்குருவோர் செடுகோபன்சல் கட்டழில் 1020 வல்லவர் கட்டழில் வானவர் భోగముండవ మున్పారే. అది 11వ ఫలశ్రుతిని మనకి చాలా అందంగా చెప్తున్నారు. ఏదైనా సరే లాభం ఉంటే గాని మనం చెయ్యము అనే ఉద్దేశంతో ప్రతి పదికి ఇదిగో లాభం, ఇది లాభం, ఇది లాభం అనే. కట్టెజిల్ పరిమళమైనటువంటి సోల నల వేంగడం, మంచి తోటలు కలిగిన వేంగడం అందమైన పేరండి. అనంతాశ్వాను నోటి ద్వారా వచ్చినటువంటి పేరు అని మనం చెప్పుకున్నాం కదండి. ఒక్కొక్కళ్ళ నోటిలో పలికితే ఆ పేరుకంత అందం వస్తుంది. భట్టర్ అజగయమన వాళ్ళని అన్నారు రంగనాథుణ్ణి. అప్పటి నుంచి ఆ పేరు అందమైన పేరుగా, అలాగే అనంతాశ్వాన్ తిరువేంగడం అని అన్నారు కాబట్టి అప్పటి నుంచి ఆ పేరు అంత అందమైన పేరుగా. ఒక్కొక్కళ్ళు పలికితే ఆ పేరుకే అందం వస్తుంది, ఒక్కొక్కళ్ళు పలికితే జన్మ జన్మలకి మర్చిపోలేదు, అంత బాధ కలుగుతుంది. అది కూడా 2వది కూడా ఉంటుంది. వాణనై అలాంటి వెంకటాద్రికి స్వామి అయిన వాడు కటు ఎళ్ళ తెన్ కురుహోర్ సెడగోపన్ ప్రాకారాల చేత అందమైన కురుకాపురికి స్వామి అయిన నమ్మాళ్ వాళ్ళు సొల్కట్టెళ్ళ మంచి శబ్దాలు కలిగినటువంటి 1020 పాసురాలలో ఈ 10ని వల్లవర్కు కట్టెళిలా వానవర్ భోగం ఉంబాం భయం చెప్పేశారండి. ఎవరైతే దీన్ని చక్కగా చదువుతారో ఈ 10 వల్లవర్ కట్టెళి వానవర్ భోగం పారే. ఏమండి, అందమైనటువంటి అప్రతిగతమైనటువంటి నిత్య సూర్యుల యొక్క భోగాన్ని వీళ్ళు అనుభవిస్తారు అంటున్నారు ఫలశ్రుతిలో 209వ పేజీ. నిగమத்தில் இத்திருவாய்மொழி வல்லவர்கள் நித்திய சூரிகள் భోగத்தை புజిக்க பெறுவరెంగిరార్. నిత్య సూరి భోగము కలుగుతుంది ఇక్కడే. వెళ్ళాక అక్కడ చేసుకోవడం గొప్ప కాదండి, ఈ లోకంలో ఉండగానే అంత దివ్యానందాన్ని పొందగలుగుతాం. கட்டதிலிட்டாதே கடியங்கிற வித்தை கட்டென்று வலித்ததாய் பருமளத்தை உடைத்தான நல்ல சோலை.
పరిమళాలతో ఉన్న అందమైన తోటలు. బ్రహ్మాండాలు ఎప్పుడు వర్ణించినా అటు శ్రీరంగాన్ని గాని ఇటు కురుకాపురిని గాని చుట్టూ తోటలు, తోటల నిండా పూలు, పూల మీద తేనెలు, తేనెల మీద జంకారాలు కలిగినటువంటి ఆ బృంగాలు అవి వర్ణించకుండా ఎప్పుడు ఉండరండి. అందువల్ల పన్నాలు వేంగళం శేషశేషిಗಳ వరకు దేశమాన తిరుమలై. శేష శేషి ఇద్దరు అండి, అంటే పెరుమాళ్ళు భక్తులు అని. తిరువెంగడత్తానం పెరుమానే ఉలగముండ పెరువాయాలో చదువుతున్నాం కదండి ఆనందంగా. అలాగా ఆయనకి తప్ప ఇంకా నేను ఎవరికి నేను శేషభూతుల్ని కాను అని చెప్పినటువంటి పెరుమాళ్ళు కలిగినటువంటి తిరుమలై. వాణనై నిర్వాహకనై, అలాంటి దాన్ని నిర్వహించేవాడు. తిరువేంగడముడు యానయ్య ఎత్తు కవి పాడిత్తు, తిరువేంగడముడు యాన్నని కవి పాడినట్లు అందము. తిరువేంగడ తెన్నానయ్యన్ నప్పన్ எம்பெருமான் உடனாக என்னாவில் என் கவியான் ஒனுవర్க்கும் కొడుక్కిలేన్ ఎన్నిక్కుం ఎవరరే. ఏం చెప్పారండి ఆళ్వారు అంటారు, ఆయన తిరువేంగడంలో ఉండేటువంటి ఎన్నప్పన్ ఎంబెరుమాన్ ఉడనాన్. ఆహా, అది ఒక ఉత్తర దశలో ఉన్నటువంటి గజవండి. ఆ తిరువేంగడముడయ్యాను సామాన్యుడు కాదండి, నా తండ్రండి, నా వాడండి, ఆయనకి తప్ప నేను ఎవరికి నా కవిత్వాన్ని అందించనండి అని చెప్పినట్లుగా అరణయ్యుడయ్య తిరునగరి. ఇక్కడ కూడా అందమైనటువంటి తోటలు, పరిమళాలు, కోటలు కలిగినటువంటి తిరునగరి అని చెప్పడం అన్నమాట. అందమైనటువంటి ఈ కురుకాపురి అనేటువంటి ఆ దివ్య స్థలము. కట్టెయిలాయిరం కట్టెండ్రు తొడై అడిగయ్య తొడై. తొడై అంటే కూర్పు, ఒకదానితో ఒకటి చాలా అందంగా కూర్పు చేసినటువంటి ఊరు. అంటే ప్లాన్ చేసి కట్టినటువంటివి ఉంటాయి చూడండి. మామూలుగా ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కట్టేసుకున్న స్థలాలు, ఇళ్ళు అందాలు వేరుగా ఉంటాయి. ప్లాన్ తోటి ఈ వరుసంతా ఇళ్ళు, ఇక్కడంతా కొలనులు, ఇక్కడంతా తోటలు, ఇవి రోడ్లు అని పక్కా ప్లాన్ తో చేస్తారనుకోండి, ఎంత అందంగా ఉంటుందో అలా ఉంటుంది తిరునగరి. కట్టెజిల్ వానవర్ పెరియరాయ్. వీళ్ళలాంటి వాళ్ళండి పెద్దలు. పెరియరాయ్ కట్టడంగా నల్లరా అన నిత్య సూరిగల్ భోగ విశేషణమాగోమా. నిత్య సూర్యులు అంటే సామాన్యులండి, అసలు సంసార స్పర్శే లేనటువంటి వాళ్ళు. ఇక్కడ కట్టెజిల్ 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 అనేది ఏకపదంగానూ తీసుకోవాలి. యజిల్ అంటే అందమైన ఒక అర్థాన్ని తీసుకోవాలి. ఇక్కడ కట్టెజిల్ అంటే తారతమ్యం లేకుండా అందరూ సమానులే అని చెప్పేటువంటి ఎవరండి? నిత్య సూర్యుడు. వాళ్ళల్లో భోగానికి తేడా ఉండదు, అందరికీ ఆనందమే, అందరికీ ఆనందమే. భోగ విశేషణమాగమా సంసారத்தில் భోగంగన్ కర్మ నిబద్ధనమా వేయాలి. ఇక్కడ మనకి భోగాలు అంటే మనం చేసుకున్న పూర్వపుణ్యాన్ని బట్టి కొంతమందికి మంచి భోగాలు, కొంతమందికి తక్కువ భోగాలు, కొంతమందికి పేదరికం, కొంతమందికి అత్యధికమైనటువంటి సంపద, ఇలాగ కర్మను బట్టి ఉంటాయి. అల్పమాయ అస్థిరమాయ ఇరుక్కువరే. ఇక్కడ ఉండేవి కొంచెంగా ఉంటాయి, అస్థిరంగా ఉంటాయి. స్వరూపానురూపమా వెయ్యాలే సమృద్ధమాయ నిత్యమా ఇరుక్కై. అక్కడ ఎలా ఉంటాయండి? శాశ్వతంగా ఉండేటువంటి కైంకర్యాలు నిత్యసూర్లకి ఉన్నటువంటివి. నిత్యసూర్లకు విశేషణం కట్టెజిల్లు అన్నారంటే ఏంటి? వాళ్ళ భోగానికి విశేషణంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ భోగం కూడా ఎప్పుడు ఏకరూపంగా ఉంటుంది. ఉన్ననాడు తిందాం, లేనినాడు పడుకుందాం అనే భోగం మనదవుతుంది. ఎప్పుడూ ఉన్నదే అవుతుంది. దాన్ని అనుభవించేటువంటి భాగ్యము కలిగినటువంటి వారు వాళ్ళు నిత్య సూర్యులు అనేటువంటిది. కట్ కట్ అంటే పరిపూర్ణమైన అనే అర్థంలో ఆ పదాన్ని చాలా అందంగా ప్రయోగించారు అన్నమాట. అలాంటిది నాలడియం కట్టెంగరి శబ్దం సాకల్యం. సాకల్యం అంటే పరిపూర్ణార్థంలో కట్టు అనే పదం ఈ పాసురంలో చెప్పబడింది. నిర్మక్కల్లయ్యాన తిరుమలయ్య శ్రేణయ స్థలం. ఆయన యొక్క అవతార వైభవాన్ని లోకానికి అందించడం కోసం సౌలభ్య గుణంతో వచ్చి అవతరించినటువంటి దివ్య స్థలము తిరుమల. అది లేకపోతే మనకి జీవితమే లేదు. ఏది చేసినా ఒకసారి ఆయనకి చెప్పుకోవడం, వెళ్ళగలిగితే వెళ్ళి చెప్పుకోవడం, వెళ్ళలేకపోతే మనస్సుతో వెళ్ళి చెప్పుకోవడం.
ఈ రెండోది ఉంది చూడండి, మనకి మంచి అవకాశం. ఇంట్లోనే కూర్చుని, ఇదిగో నాయన ఇవాళ మేము తిరువాయుమస్ చెప్పుకుంటున్నాం, 6వ పదిలో ఉన్నాము, 6వ దశకంలో ఉన్నాము నాయన, ఫలితం చెప్పుకుంటున్నాము, ఇది నీకు సమర్పిస్తున్నాం. ఇక్కడి నుంచే తిరుమాలకు ఆ స్వామిని ఒక్కసారి తలుచుకోవడం అనమాట. మేన్మైకల్లయ్యాను పరమపదం అనుభవిస్తాను. ఆ పరమపదం ఎంత గొప్పదో, భూలోక వైకుంఠం తిరుమల అంత గొప్పదండి. వన్నియాసైపుగామయ్యు ఎప్పళ్ళా నిన్న వేంగడవిరే పరత్వాన్ని నిండుగా ఈ లోకంలో చూపించేటువంటి అద్భుత సౌలభ్యమూర్తి శ్రీ తిరువెంగడముడయాన్ వెంకటేశ్వర స్వామి. గోవింద గోవింద అనుకోవాలి ఒక్కసారి. అలాంటి ఆయన వచ్చి మన పాసురంలో ఇవాళ కూర్చున్నాడు. అలాగ నిత్య సూర్యులు అనుభవించేటువంటి అదృష్టాన్ని అనుభవిస్తారు అని చెప్పి ఈ 11వ పాసురంలో ఫలితాన్ని கட்டு 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 கட்டெழில் சோலை நல்வேங்கடவாணனை கட்டெழில் தென்குருகூர் செடுகோபன்சல் கட்டெழில் 1010 వల్లవర్ కట్టెజిల్ వానవర్ పోగ మున్బారే. అందమైనటువంటి ఇది చెప్తే, మరి ఇందులో మనకి ద్రవిడోపనిషత్ సంగతిలో తస్మాన్ ముని ప్రణవతా విభవాత్ పరస్మిన్ పుంసేవ పుంఖితమతి పురుషార్థసారే సస్వస్వకీయ విషయేష్వకిలేషు షష్ఠే స్వీయత్వ బుద్ధిరవసాద్ గణితేత్యవోచత్. తస్మాత్ నిస్పృహ, అందువల్ల బంధువుల యందు నిస్పృహ. ఎందువల్ల అంటే పూర్వపదిలో చెప్పినటువంటివి వాళ్ళందరూ అశాశ్వతులు కాబట్టి, ఇక్కడ పరస్మిన్ పుంసేవ పరమ పురుషుని యందే ప్రవణత విభవాత్ ప్రావణ్యాతిశయం చేత ఆళ్వార్ నాయకు యొక్క మనస్సు పరమ పురుషుడి యందే లగ్నమైపోవడం చేత పురుషార్థసారే పుంఖితమతి, ఉత్తమ పురుషార్థం మోక్ష పురుషార్థంలో ఈ బుద్ధి వెళ్ళిపోయి మునిగి నమ్మాళ్వారు స్వస్య అఖిలేషు స్వకీయ విషయేషు తమకి సంబంధించిన సమస్తమైన వస్తువుల యందు స్వీయత్వ బుద్ధి తమది అనేటువంటి భావాన్ని అవసాత్ గణిత కావాలి, ఇది నేను వదిలిపెట్టేస్తున్నాను అనుకోలేదండి. అవన్నీ వాటంతటవే జారిపోయాయి. ఇది అద్భుతమైన పదప్రయోగం అండి. సౌందర్యం పోగొట్టుకుంది, అందం పోగొట్టుకుంది, వాక్శక్తి పోగొట్టుకుంది, అరివి పోగొట్టుకుంది. ఇలా కాదండి, ఏవీ నావి కాదు, అన్నీ పరమాత్మ నాకు ఇచ్చినవే అనేటువంటి అద్భుత ఆత్మ సమర్పణ భావాన్ని షష్ఠే అవోచత్ 6లో చెప్పారు. ఇంకా ద్రవిడ తాత్పర్య సంగతిలో దేశికులు చెప్పింది చూడండి. పారమ్యాద్యైశ్చ పంచాయుధ వికృతి ముఖైః బ్రహ్మణ స్రష్టు భావాత్ దేవానాం స్వామి భావాత్ అభినుభగతయా అలంకృతే కుందభంగాత్ ప్రాదుర్భావైశ్చ సర్వాత్ మర సర్వాంతర నిలయతయా అహం మయత్వేతి ధైర్యం చాతుర్యాదీని వృణామపి హరతి హరిశ్చేత్యభాషీత్ శఠారిహి. ఏం అద్భుతంగా చెప్పారండి. పారమ్యాద్యైశ్చ మొట్టమొదటిది మాలుక్కు వైయమళందమణాళుక్కు நீலக்கர நிறமேகனியாயற்கு கோலசம் தாமரை கண்ணற்கு என் கொங்கு அலர் ஏல குழலி இழந்தது செங்கே పంచాయుధ విహృతి ముఖైః శంఖ చక్రాది వాటి చేత செங்குவில் வாழ் தண்டு செக்கரை கையற்கு செங்கன் வாய் செய்ய தாமரை கண்ணற்கு கங்கரர் தந்துழாய் முடியானுக்கு என் మంగై చందదు మామై నిరమే. తర్వాత బ్రహ్మ సృష్టత్వ భావాత్ నిరంకరియానుக்கு நீழலகுண்ட திறங்கிளருவாய் சிறக்கள் வரவர்க்கு கரங்கிய செக்கரை கையவனுக்கு என் பிறந்திரு கூந்தல் இழந்தது పీడే. దేవానాం స్వామి భావాత్ దేవతలకు స్వామి పీడుడై నాన్మగనై పడయిత్తానుకు. ఇది బ్రహ్మ సృష్టత్వ భావానికి కూడా తీసుకోవచ్చు. మాడుడై వైయం అళందమణాళర్కు నాడుడై మన్నర్కు దూదిసల్ నమ్మికు என் பாடுடையல்கள் இழந்தது பண்பே. அபிசுபகதயா
సకల అవయముల చేత మనోజ్ఞుడు பண்புடை வேதம் பயந்த பருணக்கு மண்புரை வையம் நிடந்த வராகற்கு தென்புணல் பண்ணியம் தேவ பிரானக்கு என் கண்புனை போதை ఇழందదు కర్పే అలంకృతే మంచి అలంకారాలు కర్పగ కావన నల్పల తోళర్కు பார்சுடர்க்கும் தன்ன பூந்தன் முடியற்கு நற்பல தாமரை நாள் மலர் கையற்கு என் விரு புருவக்கொடி தோத்தது మెయ్యే కుంద బంగాత్ బండి గురువిందని కూడా పోగొట్టాడు అది మెయ్యమర్ పల్కనన్ నంగడిందానక్కు పయ్యరవిందనై పள்ளிయనానక్కు కయ్యడు కాల్ செய்ய కన్న పిరానక్కు ఎంతయ్యల్ ఎందదు తన్నుడై ఛాయే. ఈ బండి గురువింద అనేటువంటిది ఎందుకు వస్తుంది? ఛాయక్కురందం వసిద్ధతమియర్కు மாயச்சகடமுதைத்தமனாளர்க்கு பேயப்பட எப்பட பாலும் பெறானுக்கு என் வாசகுழலி இழந்தது మాన్బే ప్రాదుర్భావైచ అనేక అవతారాలతోటి మాన్బమై కోరత్తు ఎమ్మాయక్కురడత్తు అనేక అవతారాలు. మాళప్పుళర్ అంటే వామనావతారం కదా. செஞ்சுடர் குந்தன்ன செஞ்சுடர் மூர்த்திக்கு பாண்டத்து தோத்தது என் காப்புத்த நம்பிக்கு. అదిగో కాపుత్త నంబి కూడా రామావతారం కూడా. ఎన్ పొంబనైమన్ ములై తోత్తది పొర్పే. ఆ తర్వాత సర్వాంతర నిలయత అందరికీ అంతర్యామిగా ఉండడం వల్ల పొర్పమై నీర్మణి పొందంగుళాయற்கு மற்பரு தோளுடை மாயப்பிரானுக்கு நெற்பனல் உருவாய் நெற்குమాయற்கு ఎన్ కట్పుడయ్యాటి ఇలందదు కట్టే. ఇంకా అలాంటి ఆయన మనుషులకి అహంకార మమకారాలని పోగొట్టి అత్యంత ధైర్యాన్ని చాతుర్యాది గుణాలని ఆ వాళ్లలో ఉండేటువంటి సర్వ గుణాలని కూడా ఆయన పరం చేసుకున్నాడు అని నమ్మాళ్వార్ల రూపంలో పరాంకుశ నాయకి అభాణీత్ సాధించింది, చెప్పింది, అనుగ్రహించింది. ఈ చదివిన వారు నిత్య సూర్యులతో సమానులు. కట్టెజిల్ సోలైనల్ వెంగడవాణனை கட்டில் தென்குருகூர் சடகோபனிஷத் கட்டில் 1020 வல்லவர் கட்டில் வானவர் போகமுன் பாరే. నమ్మాళ్వార్ దివ్య తిరువడిగళే శరణం. ఇంకా మనకి తిరువాయిమణ నూతందాదిలో స్వామి ఎలా చెప్పారు? మాలుడనే తాన్ కలందు వారపెరామయ్యార్ சால நைந்து தன்னுடைமை தானடையை போலி ஏதா நிகழ வேண்டாமத்தன்னை விடல் சொன்மாறன் நூனம் ஊனம் అరుసీర్ నెంజే పొన్న. ఎంత చిన్న 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 పదాలు కలిపేస్తారు. తాన్ మాలుడనే కలందు ఆళ్వార్ నాయకి పెరుమాళ్లతో కలిసి వారపెరామల్ సుఖింపనందున అంటే ఆయన కళ్ళ ముందు కనపడకపోవడం వలన చాలా నైందు చాలా కిన్నులై తన్నుడైమయ్యడయ్య తాన్ కోలి తమ వస్తువులను సంపూర్ణముగా తాము ఆశించి తామిగల వేండామాలే. మనం విడుద్దామని అనుకోలేదు. తన్నై విడల్గొల్ అవి వాటంతటవే. పెరుమాళ్ల దర్శనంతో అందం పోతోంది, సౌందర్యం పోతోంది, జ్ఞానం పోతోంది అని సొల్ ప్రసాదించిన మారన్ చెప్పినటువంటి నమ్మాళ్వార్ల యొక్క వైభవం ఊనమ్మరు దోషములేని సీరు కళ్యాణ గుణములను నెంజే ఉన్ ఓ మనసా నువ్వు చక్కగా స్మరించు. ఎంత సందేశమో మనసా స్మరించమ్మా. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొழிని రోజు చదువుకో అమ్మా. అది చదువుకోవడం వల్ల నీకు తెలియనటువంటి శుభాలు, తెలిసేటువంటి అద్భుతాలు అన్నీ కూడా జరుగుతాయి. అది అన్నిటినీ ఇచ్చేటువంటి అద్భుతమైన తిరువాయిమొഴి అనేటువంటి అర్థాన్ని ఈ 11 పాసురాలలో ఇది చదవడానికి అందమైనటువంటి ఆ 3 పాదాలు ఒకలా చదివి 4వది ఒకలా చదువుతూ అలా సేవాకాలం చేసుకుంటుంటే మీకే అనిర్వచనీయమైనటువంటి ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారు. దేవే సంకోలనాదం నతహితమనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌచ గోవిందం పూరనాదేన చ సహ కురుకేశేందు సింధుం యతీంద్ర మాళాదృగ్యామునా జోమమ హృది నిధేదాక్షనాదాన్ తిరువరుణ్మాల్ శయన முதலி செடகோபன்னாதமென சீரையக் கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாழ வந்தார் குருமாலாதரர் குறிகை பிரார்த்தம்பாம்
எதிராசர் கோவிந்தர் கூரே சர்பட்டர் வேதாந்த மணீர் கண்டற்கம்புடை நம்பிள்ளை இவர் ஈழளித்தற்கே எந்த மாதவர் பத்மநாபரி முதருளால் திருவடி ஊன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன் என் உள் சேர்ந்தனது. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே श्रीशैलेश दयापात्रं दीनत्यादि गुणार्णवं यतीन्द्र पर्वणं वन्दे रम्या जामातरं मुनिं वारि तिरुवाय मजप्परुळे मादक वाழ்வாழும் மணவாள மாமனவன் வாழியவன் மானம் திருவாய் மழிப்பருளை மால் நத்தோ தேரம்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்ஹகிரி தேசிக பாத சேவ பிராப்தா கில திரவிட வேத ரகஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜமாஸ்ரித பாகதே देशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्य शिष्यं उडैवर्लुमहं भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सत्शिष्य सेवति श्रीलक्ष्मणार्य विबुधं संश्रये देविदित्तये ॐ अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण. भागवत गोष्ठी के दासोह.